మేన్ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో శుక్రుడితో కలుస్తున్నారు. వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కొన్ని ఆటుపోట్లు అనేవి ఏర్పడుతుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదే విధంగా ఉంటాయి. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడడం కానీ చేయవద్దు. అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు చేయకుండా సేవింగ్స్కి ఉండడం చెప్పదగినది. ఎవరైనా ఒక రూపాయి అడిగితే లేదని నిర్మోహటంగా చెప్పండి. మనం ఇబ్బంది పడుతూ మన అప్పు చేసి పక్క వాళ్ళకి సహాయం చేద్దామనే ఆలోచన ఏదైతే ఉందో అది మానుకోవాలి. మీకు మీరు ఎలా ఉన్నారో, ఎలా ఉండదలుచుకున్నారో అలాగే ఉండండి. మన నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉండాలి. మనకు ఒక రూపాయి వద్దు, పరాయి రూపాయి మనకు అవసరం లేదు, మనకు వచ్చింది మనం చాలు అనుకుంటారు. కానీ భవిష్యత్తు అలా లేదు. పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం, రూపాయి సంపాదించాలి తాపత్రయం ఉంటుంది. కానీ గ్రహగతులు కొంచెం గోచరించాలి కూడా. దశమాధిపతి రాశ్యాధిపతి గురువు పంచమ స్థానంలో బాగున్నప్పటికీ సప్తమాధిపతి బుధుడు అంత అనుకూలంగా లేదు వీరికి ఈ వారం. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. విదేశీ యానం చేసే అవకాశాలు పుష్కలంగా గ్రహగతులు గోచరిస్తుంది. ఏదైనా సరే అనుకున్న పని అది నెరవేరుతుంది. కానీ దానికోసం ఎక్కువగా మదన పడడం, తాపత్రయపడడం, ఆందోళన చెందడం ఉంటుంది. యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఈ యాంగ్జైటీని పక్కన పెట్టి ఒక విషయాన్ని ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ కోసం ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేయండి. నేను గత వారం కూడా ఇలాగే చెప్పాను. వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు కూడా ఈ వారం కూడా మీకు అదే చెప్తున్నాను. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వ్యయంలో రాహు ఉన్నారు. రాహు ఒక మ్యాలిక్యులర్ ప్లానెట్. వ్యయంలో రాహు ఉన్నారు. ఖర్చులు ఎలాగైనా పర్లేదు చేసేద్దాం అనే ఆలోచన ఉంటుంది. కానీ అలా ఆలోచించకుండా మనసుకు చెప్పిన మాట కాకుండా మీరు ఏదైతే అనుకుంటారో అది చెయ్యండి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. అంతే తప్ప మనకి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు ఉంటుంది అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చేసే కష్టపడేది ఏదైనా సరే మీ సంతానం కోసమే. సంతానం బాగుండాలి అనే వారి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు లాభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, పబ్లిక్లో పేరు ప్రఖ్యాతులు చక్కగా లభించేదిగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాష్ట్రాలకు మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వారికి కాలం చక్కగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు మీకు లాభసాటిగా ఉంటుంది. వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా లేదు. ఇంటా బయట చికాకులు ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏం చేసినా సరే 1-2 సార్లు చేయాలా, ఇలాగే ఉంటుందా అని ఒక్కొక్కసారి మనస్తాపానికి గురవుతారు. వీరికి పంచమంలో గురువు బాగున్నారు. పంచమాధిపతి భాగ్యాన్ని చూడడం, ఒక శుభగ్రహ దృష్టి జన్మరాశి చూడడం వల్ల కొంతవరకు ఈ వారం మీకు మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఇలాగే ఉంటుంది, ఈ సంవత్సరం ఇలాగే ఉంటుంది కాదు. ఈ వారం మటుకి కొంత ఇబ్బందికైన వాతావరణం ఉంది. వాటి జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, అరటినార ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగాని, బుధవారం అడగాని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in